మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మీకు 29వ తారీఖు వచ్చాం. 29వ తారీఖు 9వ మాసం 2025లో ప్రవేశించాం. దానికి నాకు ఇచ్చిన తలంపు ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 170 పేజీలో ఉందండి. అక్కడ ఇశ్రాయేలుతో నిబంధన చేస్తా అంట దేవుడు. ఆయన అంటూ ఒక మాట అంటాడు, నిబంధన వాక్యాలు అంతకుముందు ఏం రాస్తాయంటే, 40 సంవత్సరాలు నడిపించాను మిమ్మల్ని, బట్టలు మీరు 5వ వచనం, నేను మీ దేవుడని యెహోవాను అని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరం నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతిగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతిగిలిపోలేదు, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ తాగలేదు అని యెహోవా సెలవిస్తున్నాడు. ఎంత అద్భుతం అండి. అన్నీ పోషించాడు, 40 ఏళ్ల పాటు పోషించాడు. ఆకాశం నుంచి మరి పూరలు రప్పించాడు, మన్నా కురిపించాడు, కాళ్ళు వాపులేవట. తర్వాత ఏమన్నాడు ఇక్కడ, ఇంకా చెప్పులు అరిగిపోలేదు అంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మన జీవితంలో ఇంకా నడిపిస్తున్నాడు ఆయన. మన చేపట్టి నడిపించే దేవుడు మర్చిపోవద్దు మనం. అనుదినం వాక్యం చదవటమే మన చేపట్టి నడిపిస్తూ ఉంటాడు అంతే. అక్కడికి అంటాడు 29వ అధ్యాయం మనకు సబ్జెక్ట్ వస్తుంది. 9వ వాక్యం చూసి ఏమంటాడంటే 9వ వాక్యంలో, కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు, మనం చేసే కార్యాలు సరిగ్గా చక్కగా జరగాలి, మేలుకరంగా దీవెనకరంగా ఉండాలంటే, ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే ఏం జరుగుతుంట జరిగినప్పుడు, కాబట్టి 29:9 ద్వితీయోపదేశకాండం, మీరు చేయనిదంతా చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునవలెను. ప్రయోజనం ఆ వాక్యాన్ని అనుసరించమంటాడు. వాక్యం అంటే యేసుక్రీస్తు వారే కదా వాక్యం అని దేవుడు. ఆయన పాదాలు పట్టుకోవాలా, ఆయన మాదిరి మనకు ఉంచిపోయాడు. నేనేమన్నా అంటే ఒక మంచి మాట చెప్తాడు. 1వ పేతురు పత్రికలో వెళ్తే 2వ అధ్యాయం 20వ వచనం మాట్లాడుతుంది. 215 పేజ్ నెంబర్ ఉంటుందండి. 1వ పేతురు 2వ అధ్యాయం 20 నుంచి నేను చదువుతున్నాను, 23 వరకు చదువుతాను. ఏమంటే, తప్పిదమునికై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేమగలమో, తప్పు చేస్తే కొడతాం, శిక్షణ తప్పదు కదా. తప్పిదమునికై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేమగలము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి ఎత్తమగను. మేలు చేసి బాధపడాలంట. ఎందుకు మీరు పిలువబడుతుంది, నాకు ఆశ్చర్యం వస్తుంది. ఎందుకే పిలిచామన్నారు అంటే, ఎందుకు మీరు పిలువబడుతుంది అని చెప్పానంటూ చక్కటి మాట. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. వండర్ఫుల్ వారు. ఆయనే మనకు మాదిరి, ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయన వెంబడిద్దాం, ఆయన రక్తంలో కడగబడి సంఘంలో చేద్దాం, ఆయన రక్షణ కోసం నిరీక్షిద్దాం. అట్టి కృప ప్రభు మన తెచ్చాను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, ప్రభు నిన్ను 29వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు చేయనిదంతా చక్కగా సక్సెస్ అవ్వాలంటే ఈ నిబంధన వాక్యాన్ని అనుసరించి నడుచుకోమని చెప్పిన లేఖను బాగా తెలుసుకుంటూ ప్రతి ఒక్క బిడ్డని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి, బలపరచండి, కష్టాలు గట్టెక్కించండి, నెమ్మది ఉండి, శాంతి ఉండి, సమాధానం ఉండి, అనాథ ముట్టి బాగు చేయండి, వ్యాపార నష్టాలు పూడ్చండి తండ్రి. బిడ్డలకు చదువులు ఇవ్వండి, సంతానం తెచ్చేయండి, ఉద్యోగం తెచ్చేయండి. ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభా. మరి సీట్ల కోసం వస్తున్నారు, ఎంసీట్ రాసి ఇంకా ప్రభా నీట్ రాసినటువంటి బిడ్డలు మరి ఇంకా వాళ్ళు అటు ఇటు కొట్లాడటం ఏమి తెలియట్లేదు. వాళ్ళకి తెలియటువంటి మంచి కాలేజీలు దయచేయండి, మంచి జ్ఞానం దయచేయండి, మంచి కెరీర్ దయచేయండి, ముందు రక్షణ దయచేయండి. వీళ్ళందరినీ దీవించి పంపించమని, సమస్యలకు పరిష్కారం చూపించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు.